మీకేమో కానీ నాకు మాత్రం ఎక్కడైనా సరే ఫంక్షన్ కనుక వస్తే ఏ శారీ కట్టుకోవాలా, ఏ జ్యువెలరీ పెట్టుకోవాలా, ఎలా మ్యాచింగ్ ఉండాలా అని ఒకటే టెన్షన్, ఒకటే హడావిడి చేసేస్తాను అండి. మరి ఏ శారీకి ఏ మ్యాచింగ్ కుదిరింది ఏంటి అనేది కూడా ఒకటికి 4 సార్లు చెక్ చేసుకుంటాను. వాడేవి కూడా మంచి హెర్బల్వి క్వాలిటీ ఉండేవే ప్లాన్ చేసుకుంటాను. నిజంగా మరి ఎక్కడ ఏ ఫంక్షన్, అసలుకి ఏ శారీ కట్టుకోవాలి, ఏ జ్యువెలరీ పెట్టుకోవాలి, అసలు నేను ఏ షాంపూ వాడుతున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఎంచక్కా చూసేయండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా. ఇవి అన్నీ ఇంట్లో ఉండేవే నావి. ఏ శారీకి, ఏ డ్రెస్కి, ఏ క్లిప్స్, ఏ చైన్స్, ఏ నెక్లెస్ సెట్ అనేది పక్కా ప్లానింగ్ అయితే ఉంటుంది నాకు. ఎందుకు అంటే షాపే మంది కదా, మార్కెట్ షాప్ ఉంది, చెల్లికి షాప్ ఉంది, ఇంకంతే. కావాల్సింది తెచ్చేసుకోవడం, పెట్టేసేసుకోవడము, అంతేనబ్బా, అంతే కదా. సో ఇక్కడ క్లిప్స్ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. మరి ఆ శారీకి ఏది నప్పుతుంది ఏంటి అనేది చూసుకుంటున్నాను. ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం అబ్బా. ఫుల్ పింక్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి 2 in 1 కలర్, అంటే కల్నాథ్ కలర్ అంటారు చూసారా. సో మంచి షైనింగ్ అయితే వస్తుంది. పింక్ సూపర్ ఉంటుంది. గోల్డ్ తోటి లేస్ కూడా క్వాలిటీతో ఇచ్చారు. బూటీస్ కూడా సూపర్గా ఉంటాయి. బూటీస్లో వచ్చేసి చెమ్కీ ఉంటుంది. చెమ్కీ కూడా అది మిర్రర్ టైప్ అయితే వచ్చేసింది. దీనికి నేను మగ్గం వర్క్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను, ఓకేనా. సో చాలా అంటే చాలా బాగుంది. ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. ఎందుకు అంటే పికాక్ డిజైన్ తోటి అయితే చేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఇది నేను డిజైన్ చేసుకున్నానా అని చెప్పాను కదా, నిజమే, నేను చేసేసుకున్నాను. ఎందుకు అంటే నాకు నచ్చినట్లుగా నేనైతే చేసుకోగలను. నాకు నచ్చాలి ఏదైనా సరే. నచ్చంది నేను ఏ పని చేయను. ఒక మనిషితో మాట్లాడాలి అన్నా, ఒక పని చేయాలి అన్నా, ఒక ప్లేస్కి వెళ్ళాలి అన్నా నాకు నచ్చాలి. ఫంక్షన్కి వెళ్ళటం కూడా ఏంటి అంటే నాకు నా మనసుకు నచ్చితేనే చేస్తాను, నచ్చకపోతే ఏది చేయను. మన లైఫ్ అబ్బా ఇది. మనకు నచ్చినట్లు మనం లేకపోతే ఎట్లాగా అమ్మ పిల్లలు, నిజమే కదా నేను చెప్పింది. సో ఇంకో విషయం ఏంటి అంటే చాలామంది అడిగేది, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడు చూసిన పింకే కడతారు, మీకు ఏ శారీస్ లేవా అని అంటుంటారు. ఎప్పుడు కాదు, జీవితాంతం పింకే కడతాను, అంతే. నాకు ఉండటానికి 100 శారీస్ కాదు 200 శారీస్ దాకా ఉన్నాయి. డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి ఇంకోటి డైలీ వేర్ టాప్స్, లెగ్గిన్స్, చున్నీస్తో సహా, పట్టు శారీస్తో సహా నాకు అవే ఉంటవి. ఎక్కువ కూడా కాదు, అంటే ఆ కలరే ఎక్కువగా ఉంటుందని కూడా నేను చెప్పట్లేదు, అవే ఎక్కువగా ఉంటాయి. సో శారీ అయితే చూసారా, శారీ మీద ఏదైతే నేను డిజైన్ చేసుకున్నాను, పికాక్ కూడా బాగుంది కదా. జ్యువెలరీ అయితే సెట్ అయిపోయింది, అంతవరకు సెట్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఫంక్షన్ అనగానే అలా వెళ్ళిపోతామా, ఇంట్లో పని కూడా చేసుకోవాలిగా మరి, అంతే కదా. సో వర్కరు చక్కగా బట్టలు అంతా ఉతికి ఆరేస్తే తీసి వెళ్తుంది తనే. తీసిన తర్వాత నేను చక్కగా మడతేసుకుంటున్నాను నా శారీస్కి, తర్వాత బాబు బట్టలు బాబుకి, తర్వాత ఈయన బట్టలు, ఇలాగ ఎవరికి వాళ్ళు నేనైతే సపరేట్ చేసి ఇలా అయితే మడతేసుకుంటున్నాను. ఇప్పుడు కట్టుకున్న శారీ చూసారా, ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇంకోటి ఇందాక చూపించిన శారీ అయితే ఇప్పుడుది కాదు, మంచి కరోనా టైంలో నా పుట్టినరోజు వచ్చింది. సో ఆ టైంలో మన షాప్లో ఉన్న శారీని తీసుకున్నాను, చాలా బాగుంటుంది. సో మగ్గం వర్క్ కూడా చాలా బాగా కుదిరింది కదా. ఆ టైంలో తీసుకున్నది ఆల్మోస్ట్ చెప్పాలి అంటే 2021లో తీసుకున్న శారీ ఇప్పుడు కూడా కలర్ అనేది చేంజ్ కాలేదు. ఎందుకో తెలుసా ఏంటి, నా షాపులోదమ్మా శారీ, కలర్ పోయే ప్రసక్తే లేదు. ఏమనుకున్నారో, మన షాపుల్లో ఏదైనా సరే కలర్ పోయిందంటే ఎక్స్చేంజ్ కాదు, వేరేది ఇచ్చేసేస్తాం అంతే. ప్రూఫ్ కనుక చూపిస్తే ఇలా పలానా పోయింది అంటే. అయితే కలర్ పోయేది అంటే చెప్పేస్తాను, పక్కాగా ఉంటుంది, గ్యారంటీ కనుక ఇచ్చాను అంటే గ్యారంటీడే. గ్యారంటీ ఇచ్చిన తర్వాత కూడా కలర్ పోయింది అని కనుక చెప్పాను అంటే అది పోదు. ఒకవేళ ఇన్ కేస్ పోయింది అంటే మీకు రీప్లేస్మెంట్ అయితే ఇచ్చేసిస్తాను. సో అది బుజ్జిగాడికి బట్టలు అన్నీ చక్కగా అలాగా
అరమరలు పెట్టడానికి రెడీ అవుతున్నాను. సో ఇక్కడ చూసారా అన్నీ పింక్వే ఉంటాయి ఆల్మోస్ట్. ఇప్పుడు మడతేసింది ఏంటి అని తెలిసి ఇందాక బాబుది మంకీ క్యాపు, తర్వాత ఇది బాబు టవలు. ఇంకోటి ఏంటి అంటే బట్టలు ఉతికేటప్పుడు కూడా ఎవరికి వాళ్ళుగానే సపరేట్ చేస్తానన్నమాట. అంటే మీకు ఎలా చెప్పాలి, ఈరోజు నా శారీస్ పెడితే మరొక రోజు బుజ్జిగాడికి పెట్టేస్తాను, తర్వాత రోజు మా వారికి పెట్టేస్తాను. సో చాలామంది అడిగారు వాషింగ్ మిషన్ తీసుకోవచ్చు కదా అని. ఇంతవరకు వాషింగ్ మిషన్లో నేను బట్టలు అనేది వాష్ చేయలేదు, నాకైతే ఇష్టం లేదు. ఎందుకు అంటే దానికి రీజన్ ఉంది, బట్టలు పాడైపోతాయి, బట్టలన్నీ చాలా పాడవుతాయి. నాకేంటంటే ఎక్కువ కాదు అన్నీ పింకే కాబట్టి సో కలర్ పోయేవి కూడా కొన్ని ఉంటాయి. అంటే లెగ్గిన్స్ అయినా కానీ ఏదైనా స్కర్ట్స్ ఉంటాయి కదా లంగాలు ఇలాగా పోతుంటాయి కాబట్టి జనరల్గా సో కేర్గా మామూలుగా వర్కర్ తోటి అలాగా వాష్ చేయించేసుకుంటాను. సో అది అన్నమాట పరిస్థితి. సో ఫంక్షన్ కూడా ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్లుగా ఉన్నాను. మా బుజ్జిగాడైతే అదిగోండి పక్కనే ఉన్నాడు. ఎక్కడుంటాడు, నా చుట్టూ మా ఆయన చుట్టే తిరుగుతుంటాడు అబ్బా, ఇంకా ఎక్కడికైతే వెళ్ళాడు. నన్ను చూడండి పాలు కావాలి అంట, అందుకని పాలు ఇవ్వలేదని చెప్పేసి అలా కొట్టేస్తున్నాడు అమ్మ పాలు అని. సో అది అనమాట, నా పనిలో నేనున్నాను. నా పని అయితే కూడా అయిపోయింది, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవాలా. సరే పాల డబ్బా ఇవ్వు, నీకు పాలు పట్టిస్తాను అని అంటున్నాను. మా బుజ్జిగాడికి ఇప్పుడిప్పుడే పాల డబ్బా నుంచి గ్లాసులోకి వచ్చేసాడబ్బా మిల్క్ తాగటం. ఇంకా బుజ్జిగాడే కదా, పెద్దోడేమి అయిపోలేదు కదా. సో అదనమాట, ఇది కూడా మన షాప్లో శారీనే చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇచ్చేసాను. సో నేనైతే వాడే షాంపూ ఏంటి అంటే ప్రోటీన్, తినే ఆహారంలోనే కాదు హెయిర్కి కూడా ప్రోటీన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో అందుకని ఒకటి అయిపోయిందబ్బా, అందుకనే ఇది ఇంకోటి ఇదైతే నేను సీల్ చేస్తున్నాను. ఒక్కోసారి ఏంటి అంటే హెయిర్ ప్యాక్ పెట్టేసుకుంటాను, హెన్నా పెట్టేసుకుంటాను, తర్వాత 12-15 ఇంగ్రీడియంట్స్ కలిపి ఒక ఆయిల్ చేసుకుంటాను, ఒక హెయిర్ ప్యాక్ చేసుకుంటాను. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను కదా, అలాగా హెయిర్ కూడా నేను ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాను. అది కూడా ఓన్గా, ఎవరో చెప్పింది నేను చేయను, ఎవరో చేసింది నేను చేయను అనమాట. అంటే ఎలా చెప్పాలంటే ఎవరో వాడుతున్నారని చెప్పేసి నేను వాడను, ఎవరో ఇచ్చారని నేను వాడను. నా కళ్ళతోటి నేను చూసినది, నా చేతితో నేను చేసుకున్నది అదే మాత్రము నేనైతే యూజ్ చేసుకుంటాను. నా పిల్లలకు కూడా అదే యూజ్ చేస్తాను. సో ఇదైతే అంటే మంచి ప్రోటీన్తో ఉంటుంది. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కడ మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. చూసారా, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి, చాలా అంటే చాలా రీజనబుల్. ప్రోటీన్ షాంపూ చూసారా, జెంటిల్ హెయిర్ కేర్ అనమాట. సో ఇది ఇద్దరు అంటే మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు. చూసారా హెయిర్ ఎంత గ్రోత్ అయ్యిందో, అలోవెరాతో అయితే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది అండి, మరి ఎక్కడికి వెళ్ళాను, ఏం ఫంక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. ఎవ్రీడే మన ఛానల్లో వ్లాగ్స్ ఉంటాయి, సపోర్ట్ చేయండి ఓకేనా. మంచి గిఫ్ట్లు కూడా ఉన్నాయి, ఇవ్వాలని నాకు ఉంది, బట్ అంటే 100 లైక్స్ వస్తే ఇద్దామని నేనైతే ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. ఫైనల్గా ఈ వీడియో ఏంటి అంటే మనకు నచ్చినట్టుగా మనం ఉండటమే మన జీవితం, అంతే కదా, ఉన్నది ఒకటే జీవితం. సో అందుకని మనకు నచ్చింది మనం కట్టుకోవాలి, మనకు నచ్చింది మనం తినాలి, అంతే కదా ఫ్రెండ్స్. ఓకే బాయ్. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి.